రాజమండ్రిలో ఆల్మోస్ట్ చాలా ఇన్స్టలేషన్స్ ఇంతకుముందు చేశాము. అండ్ బై ద వే అదే సందర్భంగా నేను సార్ వాళ్ళ ప్లంబింగ్ షాప్కి వెళ్ళడం జరిగింది. సార్ది ప్లంబింగ్ షాప్ మెయిన్ సెంటర్లో రాజమండ్రిలో ఉంటుంది. సో ఆయన మాకు వాళ్ళ అపార్ట్మెంట్లోనే ఇన్స్టలేషన్ చేయడానికి మాకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో సార్తో మాట్లాడదాం ఒకసారి, ఆయన ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు నగేష్ అండి. మాది దేవీ చౌక్లో, రాజమండ్రి దేవీ చౌక్లో సత్య శ్రీనివాస హార్డ్వేర్ అండ్ జనరల్ స్టోర్స్ నేను ప్లంబింగ్ షాప్ మాది. మా దగ్గరికి మొన్న ప్లంబింగ్ మెటీరియల్స్ అవి కావాలని ఈయన హైదరాబాద్ నుంచి వచ్చి ఇలాగ కొన్ని ప్లంబింగ్ సామాన్ కొనుక్కున్నప్పుడు దేనికోసం అని అడిగితే ఇలాగా ఎలక్ట్రో తేజ యాక్వా సొల్యూషన్స్ అని ఈయన కంపెనీ పేరు చెప్పి మాది ఎలక్ట్రో వాటర్ ప్లాంట్ అండి ఇది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నాకు రాజమండ్రిలో లాలా చెరువులో శ్రీనివాస సదన్ అనే అపార్ట్మెంట్ ఉంది. నాకు అది 8 ఫ్లాట్ల అపార్ట్మెంట్. అది దాంట్లో బాగా శుద్ధ కాల్షియం ఇవన్నీ ఎక్కువైపోయి గ్రౌండ్ వాటర్లోంచి వచ్చే శుద్ధ వలన దానివలన చాలా ట్యాప్స్ కానీ పైప్ లైన్ కానీ అన్నీ జామ్ అయిపోతున్నాయి ఈ మధ్యన. అప్పుడు దీని గురించి ఆయనతో మాట్లాడితే ఆయన ఇదే సొల్యూషన్ చెప్పారు. సార్ నేను చేసే కంప్లైంట్స్ ఇవి సార్, నేను హైదరాబాద్ నుంచి వచ్చి చేస్తున్నాను రాజమండ్రిలో ఇక్కడికి వచ్చి, దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి, నెక్స్ట్ మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆయన 2 ఎంక్వైరీ నెంబర్స్ కూడా ఇస్తే నేను ఎంక్వైరీ చేసుకున్నాను కూడా. వాళ్ళు కూడా మంచిగా చెప్పారు, బాగా పనిచేస్తుందని చెప్పారు వాళ్ళు కూడా. అందుకని నేను ఆయన్ని రమ్మని పిలిపించి ఇవాళది ఇన్స్టలేషన్ చేయించాను. ఇది మంచి కంపెనీ, ఈయన కూడా వర్క్ కూడా చాలా బాగా చేశారు. ఇన్స్టలేషన్ అది కూడా చాలా నీట్గా చాలా బాగా చేశారు. నెక్స్ట్ మంచి సర్వీస్ ఇస్తానని కూడా హామీ ఇచ్చారు ఆయన. చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో అని నా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, రాజమండ్రి లొకేషన్లో నేను రెగ్యులర్గా చాలా ఇన్స్టలేషన్ చేశాను. మీకు ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నా, ఏదన్నా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలన్నా, డివైస్ చూడాలన్నా సరే మాకు ఇక్కడ చాలా ఇన్స్టలేషన్ చేస్తున్నాయి. మీ రాజమండ్రిలో చాలా లొకేషన్స్లో శుద్ధ అనేది ఎక్కువగా ఉంది, బ్యాక్టీరియా కూడా ఉంది మీ వాటర్లో. సో ఈ సాఫ్ట్వేర్ పెట్టుకుంటే మీకు సాల్ట్ తగ్గిపోతుంది, ఆల్మోస్ట్ ఈ స్కేల్ శుద్ధ జామ కూడా అనేది తగ్గుతుంది. టేస్ట్ అనేది మారదు, టేస్ట్ ఎలాగే ఉందో అలాగే ఉంటుంది, టీడీఎస్ ఎంత ఉందో అంతే ఉంటుంది. కానీ మీ బోర్ వాటర్ ఎక్కడైతే జామ అవుతుంది, నల్లలు తుప్పు పడుతున్నాయి, తెల్లని శుద్ధ లాంటిది వస్తుంది అనేది ఉంటుందో ఆ శుద్ధ ఆగిపోతుంది. దానివల్ల మీకు పైప్ లైన్ జామ అవ్వవు, స్కిమ్ డ్యామేజ్ అవ్వదు, దాంతోపాటు మనకి హెయిర్ ఫాల్ రాదు. ఎందుకు అంటే ఈ శుద్ధ వల్లే మీకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈ ఎలక్ట్రోలైసిస్ వాటర్ సాఫ్ట్వేర్ పెట్టుకుంటే మీకు మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది. మీకు ఎవరికైనా సరే దీనికి సంబంధించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మా యూట్యూబ్ ఛానల్లో తేజ యాక్వా సొల్యూషన్స్ చూస్తే మీకు చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి. వాటి ఇన్ఫర్మేషన్ తీసుకొని కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ముందుకు రండి. మా యొక్క కాంటాక్ట్ నెంబర్ మీకు డిస్క్రిప్షన్ ఉంటుంది. థ్యాంక్ యూ, నమస్తే. అక్కడ సిచ్యువేషన్ చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ట్యాంక్ ఎన్ని లీటర్లు, ఆ ట్యాంక్ నిండే బట్టి టైం ఎంతసేపట్లో నిండుతుంది దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. లేకపోతే మీ దగ్గర మోటార్ ఎంత హెచ్పి ఉంది ఆ హెచ్పిని బట్టి డిసైడ్ చేస్తాం అన్నట్టు. ఆ విధంగా ముఖ్యంగా ఏంటంటే మీరు వాడే వాటర్ బోర్ అవుతుందో ఆ స్కేలు అక్కడ వచ్చే ప్రెజర్ని బట్టే మనం సైజ్ అనేది డిసైడ్ అవ్వాలండి. నార్మల్గా మీకు అక్కడ ప్రెజర్ ఎక్కువ ఉంది కానీ మీరు బడ్జెట్ తక్కువగా ఉండి చిన్నదానికి వెళ్ళాలనుకున్నాను అనుకోండి, పెట్టకుండా ఉండడం బెటర్. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ సైజ్ పెడితేనే మీకు అది స్కేల్ అనేది బ్రేక్ అవుతుంది. ఊరికి ఏదో పెట్టామంటే అది పని చేయదు. ఎందుకంటే వాటర్ అనేది ప్రెజర్తో వెళ్తుంది కాబట్టి అందులో మినిమం ఒక 3 సెకండ్స్ అనే టైం అనేది ఇవ్వాలి, అది బ్రేక్ అవ్వాలి లోపల, అప్పుడే స్కేల్ అనేది పర్ఫెక్ట్గా బ్రేక్ అవుతుంది. సో ఆ విధంగా మీకు ఎవరైనా సరే వాటర్ సాఫ్ట్వేర్ పెట్టుకోవాలి, తక్కువ మెయింటెనెన్స్లో ఉన్న ఎలక్ట్రోలైసిస్ వాటర్ సాఫ్ట్వేర్ పెట్టుకోవాలన్న సిచ్యువేషన్లో ఈ సైజ్ మెయింటైన్ చేయడం కరెక్ట్ అండి. మీరు ఎప్పుడైనా సరే మీరు చూసుకుంటే ఒకసారి మీ ట్యాంక్ ఎంతసేపట్లో నిండుతుంది ఆ సిచ్యువేషన్ మాకు ఒకసారి కాంటాక్ట్ చేసినప్పుడు కంపల్సరీ చెప్పాలండి. సో ప్రస్తుతం మీకు మనం ఒకసారి వాటర్ సాఫ్ట్వేర్ ఏంటి, మనం పెట్టే ఎలక్ట్రోలైసిస్ ఏంటి మనకి ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మీకు బోర్ వాటర్ ఎవరైతే వాడుతున్నారో మీ బోర్ వాటర్లో కాల్షియం ఎక్కువగా ఉంది, శుద్ధ ఎక్కువ ఉంది, పౌడర్ ఎక్కువ ఉంది, దీనివల్ల మీకు పైప్ లైన్లు జామ్ అవుతున్నాయి, తుప్పుపడుతున్నాయి, వాటర్ యొక్క ఫ్లో తగ్గుతుంది, మీరు కొత్త కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అలాంటి సిచ్యువేషన్లో కూడా మన వాటర్ సాఫ్ట్వేర్ పెట్టొచ్చండి. దీన్ని ఏంటంటే మెయిన్లీ మీ యొక్క బోర్ వాటర్ నుండే శుద్ధని కాల్షియం మెగ్నీషియం యొక్క అయాన్స్ని కణాలని బ్రేక్ చేస్తుంది. ఇలా బ్రేక్ చేయడం వల్ల ఆ శుద్ధ అనేది మీకు పైప్ లైన్లో ఎక్కడ జామ్ అవ్వకుండా అది పట్టుకునే తత్వాన్ని కోల్పోతుంది. అలా కోల్పోయిన తర్వాత ఆ వాటర్ మీరు ఫ్రెష్గా ట్యాంక్లోకి ఎక్కించుకోవడం జరుగుతుంది అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే ఇంకో సిచ్యువేషన్లో మనం వాడచ్చు దీన్ని. ఎలా అంటే మీకు ఎవరు కన్స్ట్రక్షన్ చేస్తున్నారో కొన్ని సిచ్యువేషన్లో కన్స్ట్రక్షన్ చేసే వాటర్ దగ్గర ఈ కాల్షియం మెగ్నీషియం ఎక్కువ అంటే ఆ వాటర్ని మీరు కన్స్ట్రక్షన్ వాడుకోలేరండి.
సో అలాంటి సిచ్యువేషన్లో కూడా మన ఎలక్ట్రోలాసిస్ వాటర్ సాఫ్ట్వేర్ చాలా బెస్ట్గా మీకు వర్క్ చేస్తుందండి. సో దీనికి సంబంధించి మీకు చెప్పాలంటే ఈ సాఫ్ట్వేర్ ఏదైతుందో దీంట్లో మనము స్పెషల్లీ టైటానియం ఎలక్ట్రోడ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఇలా చాంబర్ ఉంటుంది, దీని లోపల మనం టైటానియం ఎలక్ట్రోడ్ ఉంటుంది. సో ఎప్పుడైతే దీనికి పవర్ సప్లై మనం ప్రొవైడ్ చేస్తున్నామో ఈ పవర్ సప్లై వెళ్ళినప్పుడు దీంట్లో ఉన్న యాండ్స్ని బ్రేక్ అవుతుందండి. సో ఎలాంటి మీకు మెయింటెనెన్స్ అవసరం లేదు దీంట్లో, ఎలాంటి